పెద్దారవీడు గ్రామంలో ఓ కాకి మరియు ఓ ఎద్దు ఉండేవి. ఈ రెండు మంచి స్నేహితులు. ఒకరోజు సాయంత్రం ఎద్దు పొలం నుంచి ఇంటికి వచ్చింది. కాకి ఎద్దు దగ్గరకు వచ్చి ఇలా అంది, నువ్వు ఇంత తెలివిలేని దానివని అనుకోలేదు. తెల్లారుజాము నుంచి చీకటి పడేంత వరకు కష్టపడుతున్నావు. నిన్ను తన పొలం పనులకు రైతు వాడుకుంటున్నాడు. నిన్ను ఇంతలా కష్టపెడుతున్న ఆ రైతు 4 గడ్డి పరకలు కుడితి ఇవ్వగానే మురిసిపోతున్నావు. నన్ను చూడు, ఏమీ కష్టపడను, ఏది దొరికితే దానిని నా ముక్కుతో అందుకుపోతా అంటూ ఎద్దుకి మాయమాటలు చెప్పింది కాకి. ఇక కాకి మాటలు విన్న ఎద్దు, నేనేమీ విచారంగా లేను. నా కష్టం ద్వారా ఒక రైతు కుటుంబం బాగుపడుతుంది. అలాగే ప్రపంచంలోని చాలామంది ప్రజలకు ఆకలి తీర్చడంలో నా వంతు కష్టం ఉంది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నీలాగా దొంగతనం చేసి తినే ఆహారాన్ని నేను జీర్ణించుకోలేను అంటూ కాకికి బుద్ధి చెప్పింది ఎద్దు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, కష్టంలోని సంతోషం కష్టపడే వారికే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.